Next part. A few years later, war broke out between the Potter's country and a much stronger neighbor. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఉన్న రాజ్యానికి మరియు ఆ పక్కన రాజ్యం ఇంకా బలవంతమైన రాజ్యం ఉన్నది. బలం అక్కడ ఆ రాజ్యం స్ట్రాంగ్ అన్నమాట. ఆ ఇరు పొరుగున ఉన్న ఆ దేశం వాళ్ళు ఈ పోటర్ ఉన్న దేశం మీదకి యుద్ధం ప్రారంభమైంది. ద కింగ్ ఇమీడియట్లీ గ్యాదర్డ్ ఏ లార్జ్ ఆర్మీ. మరి యుద్ధం ప్రారంభమైంది కాబట్టి చాలామంది సైన్యాన్ని సమకూర్చాడు. బట్ హీ రియలైజ్డ్ దట్ ఇట్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు సేవ్ హిస్ కంట్రీ ఫ్రమ్ డిఫీట్. కానీ ఎంత పెద్ద సైన్యాన్ని సమకూర్చినా కూడా ఇంకా స్ట్రాంగర్ దాని బలమైన రాజ్యం కాబట్టి ఇంకా మన దేశాన్ని రక్షించలేము, ఓటమి నుంచి ఎవడు రక్షించలేడు అనుకుంటున్నాడు. హీ నీడెడ్ ఎ హీరో టు లీడ్ హిజ్ ఆర్మీ. ఇతను ఒక ధైర్య సాహసాల కల ఒక వ్యక్తి కావాలి ఈ సైన్యాన్ని నడిపించడానికి. వేర్ కుడ్ హీ ఫైండ్ సచ్ ఎ బ్రేవ్ మ్యాన్? ఇంత సాహసికుడు ఎక్కడ దొరుకుతాడు? ద కింగ్ హర్రీడ్లీ కాల్డ్ హిజ్ మినిస్టర్స్ టుగెదర్ అండ్ ఆస్క్డ్ దేర్ అడ్వైస్. వెంటనే ఆ రాజు ఏం చేశాడంటే ఆ మంత్రులందరినీ పిలిచి సలహాలను అడిగాడు. వన్ ఆఫ్ ది మినిస్టర్స్ రిమెంబర్డ్ ద స్టోరీ ఆఫ్ ది బ్రేవ్ పాటర్. ఆ మంత్రులను ఒక మంత్రికి ఈ బ్రేవ్ పాటర్ యొక్క కథ తెలుసు. యువర్ మెజెస్టీ, ద మినిస్టర్ సెడ్, దయగల రాజా, ఐ నో సమ్ వన్ హూ క్యాన్ లీడ్ అవర్ ఆర్మీ. మన సైన్యాన్ని నడిపించడానికి ఒక సమర్థమైన వ్యక్తి నాకు తెలుసు. ద కింగ్ ఇమీడియట్లీ సెంట్ మెసెంజర్ టు ద పోటర్స్ హౌస్. వెంటనే ఒక రాయబారిని ఆ పోటర్ ఇంటికి పంపించాడు. వెన్ ద పోటర్ రియలైజ్డ్ దట్ హీ హ్యాడ్ బీన్ మేడ్ జనరల్ ఆఫ్ ది ఆర్మీ, హీ బికేమ్ ఫ్రైటెండ్. ఎప్పుడైతే ఆ రాజుగారు ఇతన్ని సైన్యాధ్యక్షుడు చేశాడో అని విన్నాడో వీడికి ఇంకా భయం మొదలైపోయింది. ద కింగ్ హ్యాడ్ ఆర్డర్డ్ హిమ్ టు గో టు ద ప్యాలెస్ ద నెక్స్ట్ డే. ఆ రాజుగారు ఆజ్ఞించారు, రేపు నువ్వు ప్యాలెస్కి వెళ్ళాలని. హౌ కుడ్ హీ, ఎ పూర్ ఇగ్నోరెంట్ పోటర్, బికమ్ ది జనరల్ ఆఫ్ ది ఆర్మీ? ఎలాగా ఎందుకు ఎవరు పట్టించుకొని ఒక కుమ్మరి ఆర్మీ జనరల్ సైన్యాధ్యక్షుడు ఎలాగైపోతాడు? హీ హ్యాడ్ నెవర్ క్యారీడ్ ఎ సోర్డ్ నార్ హ్యాడ్ ఈ ఎవర్ రిడెన్ ఎ హార్స్. అతను ఎప్పుడు కత్తి పట్టలేదు, గుర్రం స్వారీ చేయలేదు. హో, ఐ షల్ డై బికాజ్ ఆఫ్ దట్ స్టూపిడ్ డాంకీ. ఆ ఎదవ గాడిద వలన నేను ఇంకా నా చావు దగ్గర పడిపోయింది, నేను చచ్చిపోతాను. గ్రోన్ ద పోటర్ టు హిజ్ వైఫ్. వాళ్ళ వైఫ్తో అన్నాడు, పనికిరాని గాడిద వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది అన్నాడు. హీ హ్యాజ్ ఓన్లీ బ్రాట్ అస్ ట్రబుల్. ఆ గాడిద మనకి ఇన్ని సమస్యలు తీసుకొచ్చింది. ద నెక్స్ట్ డే హీ వెంట్ విత్ హిజ్ వైఫ్ టు ద క్యాపిటల్. తర్వాత రోజు రాజధానికి, ఆ రాజ్యం యొక్క రాజధానికి వెళ్ళాడు. ద కింగ్ వాజ్ ప్లీజ్ టు సీ హిమ్ అండ్ ఆర్డర్ ద పోటర్ టు లీడ్ ద ఆర్మీ ఇన్ టు బ్యాటిల్ ద నెక్స్ట్ డే. ఓకే, అతను రాజుగారు ఈ బ్రేవ్ పోటర్ని చూసి చాలా సంతృప్తి పడ్డాడు. వెంటనే ఆజ్ఞాపించాడు, నువ్వు మన సైన్యాన్ని నడిపించాలి. ద ఎనిమీ వర్ నాట్ ఫార్ ఫ్రమ్ ది గేట్స్ ఆఫ్ ది సిటీ. ఆ శత్రుసేన ఆ ముఖద్వారం, ఆ గేట్ దగ్గరలోనే ఉంది. ఏ స్ప్లెండెడ్ హౌస్ హ్యాడ్ బీన్ ప్రిపేర్డ్ ఫర్ ది పోటర్ అండ్ హిజ్ వైఫ్. చాలా అందమైన అద్భుతమైన ఇల్లు పోటర్కి అతని యొక్క భార్యకి ఇచ్చారు. ద హార్స్ విచ్ వుడ్ క్యారీ హిమ్ ఇన్ టు ద బ్యాటిల్ వాజ్ రెడీ ఇన్ ద స్టేబుల్. గుర్రపుశాలలో ఇతను ఏదైతే స్వారీ చేయాల్సిన గుర్రం ఉందో దాన్ని సిద్ధం చేశారు. దట్ నైట్ ద పోటర్ కుడ్ నాట్ స్లీప్. ఆ రోజు రాత్రే ఆ కుమ్మరికి నిద్ర పట్టలేదు. హీ వాజ్ నర్వస్ అండ్ వర్రీడ్ బికాజ్ హీ డిడ్ నాట్ నో హౌ టు రైడ్ ఎ హార్స్.
అతను చాలా ఆందోళన పడిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఎందుకంటే గుర్రాన్ని స్వారీ చేయడం అతనికి రాదు. ఇఫ్ ఐ ఫాల్ ఆఫ్ ఎవ్రీబడి విల్ లాఫ్ ఎట్ మీ. నేను ఒకవేళ పడిపోతే అందరు నన్ను చూసి నవ్వుతారు. హీ థాట్, అలా అనుకుని ఐ విల్ గెట్ అప్ వెరీ ఎర్లీ టుమారో అండ్ ప్రాక్టీస్ రైడింగ్ ద హార్స్. ఓకే, నేను ఉదయాన్నే లెగిసిపోయి గుర్రపు స్వారీ ఎలాగో నేర్చుకుంటాను. అట్ డాన్ ద పోటర్ వోక్ అప్ హిజ్ వైఫ్ అండ్ దే వెంట్ టు ద స్టేబుల్. ఓకే, ఉదయాన్నే డాన్ అంటే సూర్యోదయం, అంటే సూర్యోదయం వెంటనే వాళ్ళ భార్యని లేపి గుర్రపు సాలకి వెళ్ళారు. స్టేబుల్ అంటే గుర్రాలు ఉండే సాల. ది సా ద బ్యూటిఫుల్ బ్రౌన్ హార్స్ రెడీ ఫర్ ఇట్స్ న్యూ మాస్టర్. ఒక అందమైన బ్రౌన్ బిస్కెట్ కలర్ గోధుమ రంగు గుర్రం రెడీ చేయబడి ఉంది కొత్త యజమాని గురించి. అంటే ఆ కొత్త యజమాని పోటర్. హౌ టాల్ హీ ఈజ్. ఒరే, గుర్రం ఎంత పెద్ద ఎత్తుకుంది ఎట్లా. షైడ్ ద పోటర్. మీ ఇంటిలో కానీ ఆశ్చర్యంగా చూశాడు. ఐ షల్ నెవర్ బి ఏబుల్ టు క్లైంబ్ ఆన్ టు హిస్ బ్యాక్. నేను దీని వీపు మీద నేను ఎక్కలేను అనుకున్నాడు. పుట్ దిస్ బెంచ్ బిసైడ్ హిమ్ సెడ్ హిజ్ వైఫ్ అండ్ యూజ్ ఇట్ యాజ్ ఎ స్టెప్. ఒక బెంచ్ వేసి నువ్వు ఇది మెట్లుగా ఉపయోగించి దీని మీద నుంచి ఎక్కండి అన్నది వాళ్ళ వైఫ్. ఈవెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది బెంచ్ ద పోటర్ హ్యాడ్ మచ్ డిఫికల్టీ క్లైంబింగ్ ఆన్ టు ది హార్స్ బ్యాక్. చాలా కష్టం అయిపోయింది ఆ బెంచ్ వేసినా కూడా హార్స్ మీద ఎక్కడం ఆ పోటర్కి చాలా కష్టమైపోయింది. వెన్ హీ వాజ్ ఫైనల్లీ సీటెడ్ హీ ఫౌండ్ దట్ ద స్టేబుల్ వాజ్ వెరీ స్లిప్పరీ. మొత్తానికి ఆ గుర్రం పైన ఎక్కిన తర్వాత, స్టేబుల్ అంటే గుర్రం మీద వ్యక్తి కూర్చోడానికి ఉండే సీట్ లాంటిదని స్టేబుల్ అంటారు. అది జారిపోతుంది, స్లిప్పరీ. ప్లీజ్ టై ద ఫీట్ టు ద స్టిరప్స్ డియర్ వైఫ్ సెడ్ ద పోటర్. దయచేసి నా కాల్ని గుర్రం రైడ్ చేసిన వాళ్ళు వారి ఫుట్, వాళ్ళ పాదాలు పెట్టుకోవడానికి చిన్న రౌండ్గా ఉంటాయి యూ షేప్లో, దాన్ని స్టిరప్స్ అంటారు. దాంట్లో పెట్టి నన్ను కట్టే. సెట్ ద పోటర్, అదర్వైజ్ ఐ షాల్ సర్టన్లీ ఫాలో అప్. ఒకవేళ నన్ను కట్టకపోతే నేను పడిపోతాను అని చెప్పి. హిజ్ వైఫ్ ఫౌండ్ సమ్ రోప్ అండ్ బౌండ్ హిజ్ హస్బెండ్స్ ఫీట్ టైట్లీ టు ద స్టిరప్స్. వెంటనే ఆ పక్కన ఆ తాళ్ళకి, ఆ గుర్రం మీద వేసిన ఆ తాళ్ళకి ఇతను కాలుని కట్టేశాడు గట్టిగా అలా వైఫ్. షీ దెన్ పాస్డ్ ద రోప్ అండర్నీత్ ద హార్స్ అండ్ టైడ్ ద టూ స్టిరప్స్ టుగెదర్. మొత్తానికి ఆ థాడ్ని ఆ రెండు స్టిరప్స్కి గట్టిగా కట్టింది. షీ ఆల్సో పాస్డ్ ఏ లెంత్ ఆఫ్ రోప్ అరౌండ్ పోటర్స్ వేస్ట్ అండ్ టైడ్ హిమ్ టు ద స్టేబుల్. మొత్తానికి అతని నడుము కూడా గట్టిగా కట్టి కూర్చుంటే గుర్రానికి ఇతనికి ఇంకా ఫుల్ అటాచ్ అయిపోయింది. ఫాస్ట్ అని చేశారు, టైట్గా కట్టేసింది వాళ్ళ వైఫ్. నో ప్లీజ్ టై మై హ్యాండ్స్ టు హిజ్ నెక్. నా చేతులు కూడా గుర్రం మెడకి కట్టే సెట్ ద పోటర్. మీన్ వైల్ ద బిగ్ బ్రౌన్ హార్స్ వాజ్ ఇమీడియట్లీ పావింగ్ హిజ్ హోస్ ఆన్ ద గ్రౌండ్. వెంటనే ఆ గుర్రం మరి యుద్ధానికి ట్రైన్ చేసిన గుర్రం కాబట్టి దాన్ని కాలు దూవడం మొదలుపెట్టింది. హోస్ అంటే గిట్టలు. వెన్ ద పోటర్స్ వైఫ్ tried to pass another rope around its neck, the horse suddenly jumped free. ఎప్పుడైతే ఇంకొక రౌండ్ థాడ్ కడదామని అనుకున్నాం, వెంటనే గుర్రం బయలుదేరడం మొదలుపెట్టింది, ఎగురుకుని బయలుదేరింది. ఇట్ గ్యాలప్డ్ అవుట్ ఆఫ్ ది స్టేబుల్ విత్ ద పోటర్స్ హ్యాంగింగ్ లైక్ ఏ స్టాక్ ఆఫ్ రైస్ ఆన్ ఇట్స్ బ్యాక్. అది ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే ఈడు ఒక బియ్యం బస్తా గుర్రం మీద పెడితే ఎలా ఉంటుంది అలాగా అలా వేలాడుతూ ఉన్నాడు, వెళ్ళిపోతుంది గుర్రం. ఓన్లీ ద రోప్స్ కెప్ట్ హిమ్ ఫ్రమ్ క్రాషింగ్ టు ద గ్రౌండ్. ఆ తాళ్ళే ఆడు గుర్రం అతను భూమి మీద పడిపోకుండా రక్షిస్తున్నాయి. ద పోటర్ హెల్డ్ టైట్లీ టు ద హార్స్ నెక్ అండ్ ప్రేడ్ టు ఆల్ ది గాడ్స్ టు సేవ్ హిజ్ లైఫ్.
మొత్తం పోటర్ ఆ గుర్రాన్ని మేటను గట్టిగా పట్టుకుని అన్ని దేవుళ్ళకి ప్రార్థిస్తున్నాడు, తనని రక్షించమని, తన ప్రాణం రక్షించమని. ఆఫ్టర్ గ్యాలపింగ్ త్రూ ద క్వైట్ స్ట్రీట్, ద హార్స్ క్రాష్డ్ త్రూ ద సిటీ గేట్స్ అండ్ రేస్డ్ అక్రాస్ ద ఓపెన్ ఫీల్డ్స్. అది మొత్తం ఆ రాజ్యంలో ఉన్న అన్ని వీధులు గుండా వెళ్ళిపోయి ఆ గేట్, సిటీ గేట్స్ దాటిపోయి మొత్తానికి విశాలమైన మైదానాలు అటువైపు ఓపెన్ ఫీల్డ్స్ వైపు పరిగెట్టడం మొదలెట్టింది. ఇట్ లీప్స్ ఓవర్ ఫెన్సెస్ అండ్ స్ట్రీమ్స్. అది ఏ అడ్డులు వచ్చినా దాని మీద ఎగిరిపోయేది, చిన్న చిన్న వాగులు వచ్చినా దాని మీద కూడా ఎగిరిపోయింది. అండ్ బిగన్ టు హెడ్ ఫర్ ద ఎనిమీస్ క్యాంప్. అది శత్రు రాజ్యం వైపు పరిగెడేస్తుంది ఫాస్ట్గా గుర్రం. ఈడేంచి దాని మీద వేలాడపడుతున్నాడు ఒక బియ్యం బస్తలాగా. When the potter realized where they were going, he tried harder than ever to stop the horse. ఎప్పుడైతే ఈ గుర్రం శత్రురాజ్యం వైపు వెళ్తుందని అతను తెలుసుకున్నాడో, ఇంకా ఆ గుర్రాన్ని ఆపడానికి గట్టిగా పట్టుకున్నాడు గుర్రాన్ని. He pulled wildly on the reins, but it was no use. reins అంటే గుర్రానికి కట్టిన తాళ్ళు. ఆడు ఆ తాళ్ళు గట్టిగా లాగాడు దాన్ని ఆపేద్దామని. చాలా వైల్డ్లీ, క్రూరంగా కూడా గట్టిగా లాగాడు ఆపేద్దామని. ద హార్స్ గ్యాలప్డ్ ఆన్. అది ఎంత లాగితే ఇంకా ఫాస్ట్గా పరిగెడుతుంది ఆ గుర్రం. వెన్ ద పాస్డ్ ఎ యంగ్ ట్రీ, ద పోటర్ గ్రాబ్డ్ ఏ బ్రాంచ్. ఒక చిన్న మొక్క, అంటే కొద్దిగా ఎదిగిన మొక్క, ఒక 3 years అలా ఆ ఏజ్ ఉన్న మొక్క బ్రాంచ్ మొత్తానికి ఆ పోటర్ పట్టుకున్నాడు ఆపేద్దామని. బట్ ద హార్స్ డిడ్ నాట్ స్టాప్. అయినా కూడా ఆ గుర్రం ఆగలేదు. ఇన్స్టెడ్ ద ట్రీ వాజ్ పుల్డ్ అవుట్ ఆఫ్ ది గ్రౌండ్. ఆ కొమ్మను పట్టుకున్నాడు ఈ ఆ గుర్రాన్ని ఆపుదామని, కానీ ఆ యంగ్ ట్రీ కాబట్టి లేత చెట్టు వచ్చేసింది. A sentry from the enemy camp saw the potter galloping towards the camp with a tree in one hand and his reins in the other. మొత్తానికి అక్కడ కాపలాదారుడు, శత్రు సైన్యంలోని కాపలాదారుడు చూస్తున్నాడు, దూరం నుంచి చూశాడు. గుర్రం మీద బ్రేవ్ పోటర్ వచ్చేస్తున్నాడు. ఆ చేతిలో ఒక చెట్టు ఉన్నది, ఇంకొక చేతిలోనే తాళ్ళు ఉన్నాయి. దట్ మస్ట్ బి the general who captured a tiger with his bare hands, he thought. అయితే అతను అనుకున్నాడు, అయితే ఇతనే మన పులిని బంధించాడు కదా, అసలు ఏ ఆయుధం లేకుండా పులిని బంధించినోడు ఈడే అయ్యి ఉంటాడు అని ఆ సెంట్రీ అనుకున్నాడు. నౌ హీ వాజ్ అప్రూటెడ్ ఎ ట్రీ విత్ ఓన్లీ వన్ హ్యాండ్. ఇప్పుడైతే ఒక చేతితోనే చెట్టునే లాగేశాడు బయటికి. హీ ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ ఏ జైంట్. వీడు మామూలు వ్యక్తి కాదు, వీడు చాలా రాక్షసులు లాంటివాడు, చాలా బలవంతుడు. రన్ రన్ సేవ్ అవర్ సెల్వ్స్, ద ఫేమస్ టైగర్ జనరల్ ఈజ్ కమింగ్ అట్ ద హెడ్ ఆఫ్ ఎ లార్జ్ ఆర్మీ టు అటాక్ అస్. అందరూ పరిగెట్టండి పరిగెట్టండి, మనం రక్షించుకోండి. ఆ పులిని పట్టుకున్న ఆ టైగర్ జనరల్ మనల్ని అటాక్ చేయడానికి పెద్ద సైన్యంతో వచ్చేస్తున్నాడు. హీ హ్యాస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ జైంట్. ఆడికి చాలా బలం ఉంది, ఒక రాక్షసుడు అంత బలం ఉంది. హీ హ్యాస్ అప్రూటెడ్ ఎ ట్రీ విత్ వన్ హ్యాండ్. ఒక్క చేతితోనే చెట్టుని లాగేశాడు. ద ఫ్రైటెండ్ సోల్జర్స్ ఫ్లడ్. ఆ భయపడిన ఆ సైనికులందరూ పారిపోయారు. ద కింగ్ వాజ్ లెఫ్ట్ బై హిమ్సెల్ఫ్ ఇన్ హిస్ టెంట్. ఆ రాజు మాత్రం ఒక్కడే మిగిలిపోయి మిగతాలందరూ పారిపోయారు. హర్రీడ్లీ హీ రోట్ ఎ లెటర్ బెగ్గింగ్ ఫర్ పీస్ అండ్ అపాలజైజింగ్ ఫర్ అటాకింగ్ ద కంట్రీ. తొందరగా ఒక లెటర్ రాశాడు. దాంట్లో ఏం రాశాడంటే శాంతి గురించి లెటర్ రాశాడు. నేను దయచేసి మన మధ్య యుద్ధం వద్దు, శాంతి నెలకొల్పుదాం, నన్ను క్షమించండి, మేము మీ రాజ్యం మీదకి మేము యుద్ధం ప్రకటించి నన్ను క్షమించండి అని లెటర్ రాశాడు. ఈ లెఫ్ట్ దిస్ లెటర్ ఇన్ ద టెంట్. ఈ లెటర్నే ఆ శత్రురాజ్యం టెంట్లో వదిలేశాడు. దెన్ హీ జంప్డ్ ఆన్ హిజ్ హార్స్ అండ్ ఫాలోడ్ హిజ్ సోల్జర్. తర్వాత రాజు గుర్రం మీద ఎక్కి పారిపోయాడు అక్కడి నుంచి. వెన్ ద పోటర్స్ బ్రౌన్ హార్స్ రీచ్డ్ ద
డిజర్టెడ్ క్యాంప్ ఇట్ స్టాప్. మొత్తానికి ఆ గోధుమ రంగు హార్స్ ఆ శత్రురాజ్యం క్యాంప్లోకి వెళ్ళి అక్కడ ఎవ్వరు లేరు, డెజర్టెడ్ ఖాళీగా ఉన్న ఆ క్యాంప్ దగ్గరికి వెళ్ళి ఆగింది. విత్ షేకింగ్ హ్యాండ్ ద పోటర్ అన్టైడ్ హిస్ ఫీట్ అండ్ ఫెల్ టు ద గ్రౌండ్. వణుకుతూనే ఆ తాడుని కాళ్ళకి కట్టేసుకున్న తాడుని, అంటే భార్య కట్టింది కదా, ఆ తాడుని విప్పాడు. వెన్ హీ లుక్డ్ అరౌండ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్ టు ఫైండ్ ద క్యాంప్ ఎంప్టీ. ఆశ్చర్యపోయాడు, అక్కడ ఎవరూ లేరు, ఖాళీగా ఉంది క్యాంప్ మొత్తం. హీ లుక్డ్ ఇన్ ద కింగ్స్ టెంట్ అండ్ ఫౌండ్ ది లెటర్. అప్పుడు రాజుగారు, శత్రురాజ్యంలో ఉన్న రాజుగారి యొక్క టెంట్ వైపు చూశాడు. ఆ టెంట్లో ఒక లెటర్ కనుగొన్నాడు. అటు లెటర్ కనిపించింది. ద పజిల్డ్ పోటర్ వాక్డ్ బ్యాక్ టు ద సిటీ విత్ ద లెటర్ ఇన్ హిస్ పాకెట్. మొత్తంగా ఆ రాజుగారు రాసిన లెటర్ని పట్టుకుని అతను రాజ్యానికి వచ్చాడు. హీ వెంట్ టు హిజ్ వైఫ్ అండ్ గేవ్ హర్ ద లెటర్. అప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్కి ఆ లెటర్ ఇచ్చాడు. డియర్ వైఫ్ ఈ సెడ్, ప్రియమైన నా భార్య, నెవర్ ఇన్ మై లైఫ్ విల్ ఐ రైడ్ ఏ హార్స్ అగైన్. నా జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా గుర్రాన్ని నేను రైడ్ చేయను. ప్లీజ్ టేక్ దిస్ లెటర్ టు అవర్ కింగ్ అండ్ టెల్ హిమ్ దట్ ద ఎనిమీ హ్యాస్ రన్ అవే. దయచేసి మన ఈ లెటర్ని కింగ్కి దగ్గరికి ఇచ్చివ్వు, మన శత్రువులందరూ పారిపోయారని చెప్పు. ఐఎమ్ గోయింగ్ టు బెడ్. నేను నిద్రకి ఉపక్రమిస్తాను, నేను నిద్రపోతాను. హిజ్ వైఫ్ ర్యాన్ టువర్డ్స్ ద ప్యాలెస్ విత్ అ లెటర్. వెంటనే వాళ్ళ భార్య ఆ లెటర్ పట్టుకుని కింగ్ దగ్గరికి పరిగెట్టింది. వెన్ ద కింగ్ రెడ్ ద లెటర్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ ప్రైజ్ ఫర్ హిజ్ న్యూ జనరల్. ఆ లెటర్ చూసిన తర్వాత ఆ రాజుగారు మొత్తం చాలా పొగడ్తలతో ముంచేశాడు. ఈ ఆస్క్డ్ ద పోటర్స్ వైఫ్ వేర్ హర్ హస్బెండ్ వాజ్. వెంటనే అయ్యారు ఆ భార్యని అడిగారు, మీ భర్త ఎక్కడున్నాడు, పోటర్ బ్రేవ్ పోటర్ ఎక్కడున్నాడు అని అడిగారు రాజుగారు. మై హస్బెండ్ ఈజ్ టైర్డ్. మా భర్త చాలా అలసిపోయాడు. యువర్ మెజెస్టీ, ద సర్వెంట్స్ హ్యావ్ పుట్ హిమ్ టు బెడ్ ఆన్సర్డ్ ద వైఫ్ రెస్పెక్ట్ఫుల్లీ. పనివాళ్ళు ఆయనకి నిద్రకి బెడ్ ఏర్పాటు చేశారు, అతను నిద్రపోతున్నారు. లెట్ హిమ్ రెస్ట్ టుడే. అతను విశ్రాంతి తీసుకోండి, ఈ రోజుకి తీసుకునియండి. టెల్ హిమ్ టు కమ్ టుమారో టు రిసీవ్ హిజ్ రివార్డ్ ద కింగ్ సెడ్. రేపు మన హెడ్ క్వార్టర్స్కి రమ్మనండి, నా రాజ్యంలోకి నా దగ్గర తీసుకురండి, నేను అతనికి బహుమతి ఇస్తాను. నెక్స్ట్ మార్నింగ్ ది పోటర్ వెంట్ టు ద కింగ్స్ ప్యాలెస్. ఆ నెక్స్ట్ రోజు రాజుగారి ఆస్థానానికి వెళ్ళాడు. He left the brown horse in the stable and walked to the palace with his wife. ఇతను గుర్రాన్ని మళ్ళీ గుర్రంశాలలో పెట్టేసి నడుచుకుని ప్యాలెస్కి వెళ్తున్నాడు. వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు వెళ్తున్నారు. ద స్ట్రీట్స్ వర్ ఫిల్డ్ విత్ చీరింగ్ క్రౌడ్స్. అక్కడ ఆ వీధులన్నీ కూడా ఈతన్ని జై హో జై హో అని ఇతను అందరూ మెచ్చుకుంటున్నారు. దే హ్యాడ్ ఆల్ హ్యాడ్ అబౌట్ హిజ్ బ్రేవ్ యాక్షన్. అతను గొప్ప సాహసం గురించి అందరూ విన్నారు. లుక్ హౌ హంబుల్ హీ ఈజ్ ది సెట్ టు ఈచ్ అదర్. ఎంత సింపుల్గా ఉన్నాడు చూడు, ఎంత గొప్పడైనా, ఎంత ధైర్యశాలి అయినా, ఎంత బలవంతుడైనా కూడా ఎంత సామాన్యంగా ఉన్నాడు, ఎంత తగ్గించుకుని ఉన్నాడు అని అన్నారు. ఎనీ అదర్ మ్యాన్ వుడ్ రైడ్ టు ది ప్యాలెస్ ఆన్ ఎ హార్స్ బట్ హీస్ వాకింగ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్. ఇంకోటి ఎవడనైతే గుర్రం మీద పెద్ద దర్జాగా వెళ్తాడు, ఈడైతే నడుచుకుని వెళ్తున్నాడు, ఎంత తగ్గించుకుంటున్నాడు. ఈస్ ట్రూలీ హంబుల్ అండ్ బ్రేవ్ మ్యాన్. ఇతను నిజమైన తగ్గింపు గల మరియు సాహసవంతుడు. ఎంత సాహసవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత సింపుల్గా ఉన్నాడా అని అందరూ పొగట్టుగా చూస్తున్నారు. ద కింగ్ రివార్డెడ్ ద పోటర్ సో వెల్ దట్ హీ డిడ్ నాట్ నీడ్ టు వర్క్ అగైన్. ఆ రాజుగారు ఎంత బహుమానం ఇచ్చారంటే, ఎంత డబ్బులు ఇచ్చారంటే, మళ్ళీ అతని జీవితంలో పని చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ద కంట్రీ వాజ్ పీస్ఫుల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ అండ్ పోటర్ నెవర్ రోడ్ ఏ హార్స్. అప్పటి నుంచి ఇతని జీవితాంతం కూడా ఆ రాజ్యం చాలా సుఖ సంతోషాలతోనే శాంతిగా ఉన్నది. మళ్ళీ అతను గుర్రం
స్వారీ చేయాల్సిన అవసరం పడలేదు. థ్యాంక్ యూ.